రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలకు అర్హతపై స్పష్టత కొరవడింది. 6 గ్యారంటీలకు తెల్ల రేషన్ కార్డే ప్రామాణికమని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నెల 28 నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించనుంది. దీంతో రేషన్ కార్డు లేనోళ్ల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నగా మారింది. కార్డు లేని వారి దరఖాస్తులు పరిగణిస్తారా లేదా అన్నది క్లారిటీ ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు 6 గ్యారంటీల పేరుతో సంక్షేమ పథకాలను చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు అధికారులు గ్రామాల్లోకి వెళ్లి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆదేశాలు జారీ చేశారు. అన్ని పథకాలకు రేషన్ కార్డే ప్రామాణికమని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే రేషన్ కార్డు లేని వారి సంగతి ఎలా అనే ప్రశ్న ప్రజల నుంచి ఎదురవుతోంది. వాస్తవానికి రాష్ట్రంలో చాలా కాలంగా కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదు. ఉన్న కార్డుల్లోనే కొత్త సభ్యుల చేర్పు, తొలగింపు వంటి ప్రక్రియ కూడా జరగలేదు. దీంతో పాత వివరాలే ఇప్పటికీ నడుస్తున్నాయి. ఆ తరువాత అనేక కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి. తల్లిదండ్రుల నుంచి పిల్లలు, అన్నదమ్ములు వేర్వేరుగా ఉంటున్నా ఇప్పటికీ వారందరికీ ఒకే రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆయా కార్డుల్లో వాళ్ల భార్య పిల్లల పేర్లు కూడా ఎక్కని పరిస్థితి. వాస్తవానికి వారు ప్రత్యేకంగా కుటుంబంగా ఏర్పడ్డారు కాబట్టి ప్రభుత్వం అందించే అన్ని రకాల సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు వారు అర్హులు. కానీ రేషన్ కార్డు లేకపోవటం వల్ల వారు కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోనున్నారు. మరోవైపు రాష్ట్రంలో సుమారు 10 లక్షల రేషన్ కార్డుల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇంకా దరఖాస్తు చేయని వారు 2 లక్షల మందిగా అంచనా వేసుకుంటే సుమారు 12 లక్షల కుటుంబాలుంటాయి. వీరంతా ఇప్పుడు ప్రజా పాలనలో భాగంగా దరఖాస్తు చేసుకోవచ్చా లేదా అనేది ఇప్పటి వరకు అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు అధికారుల నుంచి కానీ స్పష్టత రావటం లేదు. ఒకవేళ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిగణనలోకి తీసుకుంటారా లేదా అనే విషయంలోనూ ప్రజల్లో గందరగోళం నెలకొంది. ప్రస్తుతం రాష్ట్ర జనాభాలో సుమారు 80% మందికి పైగా రేషన్ కార్డులున్నాయని, వాటిని క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వం వెల్లడించింది. కార్డుదారుల్లో బియ్యం తీసుకుంటున్న వారి సంఖ్య 80% మాత్రమే ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల క్రమబద్ధీకరణ జరుగుతుందని ప్రచారం మొదలైంది. ఒకవేళ అదే నిజమైతే ముందుగా కార్డులను క్రమబద్ధీకరిస్తారా లేదా ప్రజా పాలనలో దరఖాస్తులకు పథకాలు మంజూరు చేస్తారా అనే విషయంలోనూ ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ఒకవేళ క్రమబద్ధీకరించకుండా పథకాలు మంజూరు చేస్తే మళ్లీ కొంతమేర అనర్హులకే దక్కినట్టవుతుందని నిపుణులు చెప్తున్నారు. మరోవైపు పెండింగ్ లో ఉన్న 10 లక్షల దరఖాస్తులను పరిశీలించి కొత్త కార్డులు మంజూరు చేస్తారని కొందరు చెప్తుండగా మరికొందరు కొత్తగా దరఖాస్తు ప్రక్రియ చేపడతారని అంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే దరఖాస్తులను ఎప్పటిలోగా పరిశీలించి కొత్త కార్డులు ఇస్తారనే దానిపై స్పష్టత కరువైంది. కొత్తగా రేషన్ కార్డు ఇచ్చిన తరువాత మళ్లీ 6 గ్యారంటీలకు అర్హులవుతారు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.